సాధారణంగా చాలామందిని అంటే నేను సోషల్ మీడియాలో వింటూ ఉన్నాను. డాలర్ విలువ పెరిగింది. అరే! పడిపోయింది. మనకెందుకు? మనకెందుకు? మన రూపాయి విలువ డాలర్‌తో మనం ఎందుకు పోల్చుకోవాలి? అని వాళ్ళ కామెంట్స్ నేను వింటూ ఉంటే నాకు నవ్వొస్తుంటది ఫ్రెండ్స్. ఓకే. మనం ఏ ఏ వస్తువైనా సరే ఓకే. అంటే మనకు ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పెట్రోల్ అనేది ఇతర దేశాల నుంచి మనకు పెట్రోల్ గానీ, గ్యాస్ గానీ, బొగ్గు బొగ్గులుంటాయి కదా! బొగ్గు మరియు ఎలక్ట్రానిక్స్ ఇంగా ఏదైనా కావచ్చు మీకు ఓకే. అవన్నీ డాలర్ రూపంలోనే మనం చెల్లించాలి. ఇది చాలా వరకు ప్రజలకు తెలుసు. కానీ చాలామందిగా ఎవరు అలా చెప్తారో ఇంక మీకే తెలియాలి. ఓకే. ఆ సెంటెన్స్‌ని ఎవరు యూజ్ చేస్తారనేది మీకే తెలియాలి. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే. ఇలా ఏదైనా సరే వాళ్ళ నుంచి మనం ఉదాహరణకు ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో అంటే రూపాయి విలువ తగ్గుతుందో అప్పుడు ఖచ్చితంగా ధరలనేది పెరుగుతుంది. ఓకే. ఇది ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు ఫ్రెండ్స్. ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు. నష్టం మొత్తం సాధారణ ప్రజలకు, డైరెక్ట్ సాధారణ ప్రజలకు జేబుకే నష్టం వాటిల్లుతుంది. ఏదైనా సరే మీకు ఇప్పుడు ఇంకా చాలా పెద్ద విషయం ఏమంటే మనకు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన భారతదేశం ఇతర దేశాల నుంచి అప్పు తీసుకుంటుంది. అది విషయం తెలిసిందే. ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ కూడా చాలా విపరీతంగా మనం చెల్లించాలి. అవి కూడా డాలర్ రూపంలోనే చెల్లించాలి. ఇంకా అవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు. ఓకే. లక్షల కోట్లలో మనం అప్పు తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే ఇతర దేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు. అది ఆ వడ్డీ కూడా చాలా విపరీతంగా మనం డాలర్‌తో మనం కట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో ఖచ్చితంగా గ్యాస్ మరియు పెట్రోల్, డీజిల్ అటువంటి ధరలు ఖచ్చితంగా ఇంకా మీకు ఎలక్ట్రానిక్ ఏదైనా వస్తువులైనా సరే ఇంకా మనకు ఆహార పదార్థాలు ఆటోమేటిక్‌గా మీకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రేషన్ సరుకులు కూడా మీకు ధరలు పెరుగుతాయి. కావున ఎవరైనా అవగాహన లేని ఎవరైనా సరే ఆ వ్యక్తి ఎవరో ఇంక నేను చెప్పను కానీ మరోసారి డాలర్‌తో మనకేంది, మన రూపాయి విలువ పడిపోతే మనకేంది అని చెప్పే వాళ్ళకు మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది మనం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుందో చాలా బాధపడాలి మనం. ఇంకా మీకు బ్లైండ్‌లీ చెప్పాలంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎప్పుడైనా సరే మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ డాలర్ విలువ ఎంత ఉందో మనం అంత భారీ మూల్యంగానే మనం ఆ టికెట్‌ను తీసుకునే బయలుదేరాలి. అంటే టికెట్ రేట్లు కూడా మనకి ఇక్కడ పెరిగినట్టే కదా! డాలర్ విలువ పెరిగితే అంటే రూపాయి విలువ పడిపోయినట్టే కదా! కావున ఇలా మనం అంటే ప్రజలకి కొంతమందికి అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన లేదు, నాకే మొత్తం తెలుసు అని వాళ్ళని మిస్‌గైడ్ చేసే సెంటెన్స్ మాత్రం వాడకండి ప్లీజ్. ఇలా దేనికోసం పడిపోతుంది, ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఏం చేయాలి అనే దానిపైన ఫోకస్ పెట్టండి కానీ ఓకే. ఇది మొత్తం దేశం మొత్తంకి సంబంధించిన విషయం. డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోతుందంటే.